లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే డిఎఫ్ఎస్ బిహేవియర్ అదేవిధంగా నాన్ డిఎఫ్ఎస్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలని చెప్తున్నాం. ఓకే, సో డిఎఫ్ఎస్ వచ్చేసి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ అనమాట. దీనికి ఏంటంటే జనరల్ గా మనకి ఫైల్ అనేది డివైడెడ్ గా బ్లాక్స్ ఉంటుంది. ఓకే, ఈచ్ బ్లాక్ అనేది మనకి డిపెండ్ బై ద మనం సెట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ ఏంటంటే హడూప్ ఫస్ట్ వర్షన్ లో 64 MB ఉంది, హడూప్ సెకండ్ వర్షన్ లో 128 MB ఉంది. మరి మ్యాపర్ లో 256 MB అనేది ఉంటుంది. మ్యాపర్ లో ఓకే, సో అదేవిధంగా డిఎఫ్ఎస్ మోడల్స్ లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఏంటి హడూప్ అదే క్లౌడ్ ఎరా హార్డ్ మీరు ప్రొవైడ్ చేస్తారన్నమాట దేనికి హడూప్ కి. ఓకే, సో అదేవిధంగా డిఎఫ్ఎస్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడికి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నాన్ డిఎఫ్ఎస్ అంటే 1 minute అబ్బా. సో నాన్ డిఎఫ్ఎస్ వచ్చేసి ఏంటంటే నార్మల్ డేటా ఇవన్నీ వచ్చి సపోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఈ డేటాబేసెస్ కూడా ఏంటంటే క్లస్టరే ఉంటుంది, కానీ మొత్తం ఫైల్ వచ్చేసి ఒక లేవ్ నోడ్ లో ఉంటది కాబట్టి సో ప్యారలిజం అనేది నాట్ పాసిబుల్ అనమాట ఎక్కడ నాన్ డిఎఫ్ఎస్ లో. కానీ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే బ్లాక్స్ గా డివైడ్ అయింది కాబట్టి టాస్క్ వచ్చేసి ఏమవుతాయి ప్యారల్ గా రన్ అవుతాయి అన్నమాట. సో ద నంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ యూనిట్ బ్లాక్స్ అని కూడా లాస్ట్ టైం చెప్పాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ యూనిట్ బ్లాక్స్ లాస్ట్ టైం నేను చెప్పాను దీని గురించి. సో డిఎఫ్ఎస్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫైల్ ఫైల్ అనేది డివైడ్ ద బ్లాక్స్ అనమాట. ఓకే, సో ఒక ఫైల్ కనిస్తే అది డివైడ్ ద బ్లాక్స్ గా ఉంటుంది. ఎలాగంటే చూడండి మనకి డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్ ఉందండి. ఓకే, సో ఫైల్ అనేది 200 MB ఫైల్ కానీ అయితే ఓకే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి 64 మన బ్లాక్ సైజ్ మనం మాట్లాడుకున్న ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనం హడూప్ ఫస్ట్ వర్క్ లో ఉన్నాం అనుకోండి. సో ఇక్కడ బ్లాక్ సైజ్ 64 MB కానీ అయితే ఓకే, ఇక్కడ 64 MB కానీ అయితే మనకి ఎన్ని బ్లాక్స్ క్రియేట్ అవుతాయండి? ఓకే, 4 ब्लॉक्स क्रिएट होते हैं ना, 4 होते हैं, 4 ब्लॉक्स क्रिएट होते हैं. సో ఇక్కడ 4 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఎట్లాగా 64 ఒక బ్లాక్. ఓకే, దగ్గర బ్లాక్ ఇంకొక బ్లాక్ లో ఏముంటది, ఇంకొక 64 MB డేటా ఉంటుంది, ఇంకొక బ్లాక్ లో 64 MB ఉంటుంది. సో రిమైనింగ్ వచ్చేసి ఏమైందంటే ఫోర్త్ బ్లాక్ లోకి వచ్చేసి రిమైనింగ్ డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ యూజువల్ గా ఏంటంటే 4 బ్లాక్స్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 నోడ్ ప్లస్ ఉందండి. ఓకే, సో X1 X2 X3 X4 కానీ ఉంటే ఇక్కడ స్లేవ్ నోడ్స్. సో B1 అనేది ఇక్కడ స్టోర్ అయింది, B2 కి స్టోర్ అయింది, B3 కి స్టోర్ అయింది, B4 కి స్టోర్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి డిస్ట్రిబ్యూషన్ మేనర్ అంటే ఏంటంటే మనకి ఫైల్ గాని వస్తే అది వచ్చేసి బ్లాక్ గా డివైడ్ చేసి మొత్తం డేటాని మల్టిపుల్ స్లేవ్ నోట్స్ లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు డేటాని మనం ఫెచ్ చేసి చూడాలనుకుంటున్నామో ఈ 200 MB డేటాని ఓకే, సో మళ్ళీ ఏం జరుగుతుంది, డేటా మీద ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 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 ఈ 4 స్లేవ్స్ నుంచి ప్యారల్ గా డేటా బదిలీ మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో దీనికి మనం ప్యారలిజం అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కాబట్టి మనకి చాలా స్పీడ్ గా అనేది మనకి డేటా అనేది వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటాం అంటే డిఎఫ్ఎస్ మోడల్లో ప్యారలిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డేటా అనేది స్పీడ్ గా వస్తుంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఏం చెప్పానంటే ద నెంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ యూనిట్ బ్లాక్స్ అని చెప్పాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ టాస్క్ ఇక్కడ ఎన్ని అయినాయండి, ఇప్పుడు
4 బ్లాక్స్ ఉన్నప్పుడు ఎన్ని అయినాయి? 4 టాస్క్స్ అయినట్టే కదా, అంతేనా కాదా? అంతే అన్న 4 అయినట్టు. 4 బ్లాక్స్ అనేది క్రియేట్ అయ్యాయి అనమాట. ఓకే, సో 4 బ్లాక్స్ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో 4 బ్లాక్స్ క్రియేట్ అయినాయి కాబట్టి ప్యారలిజం అనేది ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్ గా. ఓకే, సో అందుకే ఏంటంటే హడూప్ వర్షన్స్ లో ఇవన్నిట్లో ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫైల్ మేనర్ ఉంది కాబట్టి మనకి డేటా అనేది చాలా తొందరగా రిట్రీవ్ చేసుకోగలుగుతాం అనమాట మనం. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అన్న. సో ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకే భయ్యా, ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు బాగానే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ S3 నోడ్ అనేది డౌన్ అయిపోయింది, మరి అలాంటి సిచ్యువేషన్స్ లో ఏమైంది? S3 డేటా స్లేవ్ అనేది డౌన్ అయితే ఏమైందండి? ఆ డేటా ఇంకో నోడ్కి పంపిస్తుందా ఆటోమేటిక్గా స్కేలింగ్? ఇప్పుడు ఆల్రెడీ డేటా అనేది స్ప్లిట్ అయిపోయిందబ్బా, B1, B2, B3, B4. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ S3 అనేది డౌన్ అయిపోయింది, అప్పుడు మనకి డేటా అయితే లాస్ అయిపోతాం కదా. ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఉందబ్బా, నీ ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది అంటే దాని మీనింగ్ ఏమని? డేటా లాస్ అయింది. డేటా అంతా లాస్ అయిపోయినట్టే కదా. అప్పుడు మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడానికి మళ్ళీ హార్డ్ డిస్క్ రికవరీ చేసుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది. అంతా తర్వాత పక్కన పెడితే మనకైతే ముందైతే డేటా అనేది లాస్ అయిపోతున్నాం కదా మనం. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనకి రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నోడ్ ఒకవేళ ఫెయిల్ అయినా కానీ మనకి డేటా అనేది రిట్రీవ్ చేసుకోవాలి, మనకి నో లాస్ డేటా రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది హెచ్డిఎఫ్ఎస్ లో వచ్చింది. ఓకే, సో రెప్లికేషన్ బై యూజింగ్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది మనం ఫాల్ట్ టోలరెన్స్ అనేది మనం రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ హెచ్డిఎఫ్ఎస్ మోడల్లో మనం అంటే హెచ్డిఎఫ్ఎస్ అంటారు మోడల్ ఫైల్ సిస్టమ్ లో హౌ యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ ద ఫాల్ట్ టోలరెన్స్ అని అడిగితే ఎవరైనా కానీ దెన్ వీ కెన్ మెన్షన్ బై యూజింగ్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ వీ కెన్ అచీవ్ ద ఓకే ఫాల్ట్ టోలరెన్స్. ఓకేనా, అంటే ఏదన్నా సిచ్యువేషన్స్ లో మనకు ఒక నోడ్ అనేది ఫెయిల్ అయితే మన డేటా అనేది లాస్ అవుతుంది కాబట్టి అలా కూడా మనకి డేటా అనేది లాస్ కాకూడదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏంటంటే ఏదన్నా బ్యాకప్ ఏమైనా ఉందా దానికి ఏమైనా ఆలోచన చేసి వీళ్ళు ఏం చేశారంటే రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 3. ఓకే, బై డిఫాల్ట్ 3 ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే ఎప్పుడైతే 4 బ్లాక్స్ క్రియేట్ అయ్యాయో నెక్స్ట్ ఇది ఏం చేస్తుంటే 3 టైమ్స్ ఇది ప్రతి ఒక్క దాంట్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ B1 ఇక్కడ ఉంది. ఓకే, సో B1 ఇక్కడ ఉంటే సో B1 ఇక్కడ ఉంది కదా. సో ఇదే B1 అని నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకసారి B1 ఇక్కడ పెడతాను, అంటే ఒక ఇక్కడ తర్వాత B1 అనేది ఇక్కడ తర్వాత ఇంకొక B1 కూడా వచ్చేసి ఇక్కడ నేను లోడ్ చేసి పెట్టుకుంటాను. ఓకే, సో ఎందుకని 3 కాపీస్ నేను చేసుకుంటాను ఇక్కడ, అంటే రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 కాబట్టి. ఓకే, అదే విధంగా B2ని ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ B2. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా B2 పెట్టుకుంటాం. ఓకే, అంటే 3 ప్లేసెస్ లో మనం B2 పెట్టుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి B3. సో B3 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో నేను చేస్తాను B3 ఇక్కడ పెట్టుకుంటాను. సో ఎన్ని ప్లేసెస్ అయింది? 3 ప్లేసెస్ అయింది ఇక్కడ, అవునా? సో ఇక్కడ 3 ప్లేసెస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏమన్నా ఇది ఈ స్లేవ్ నోడ్ అనేది డౌన్ అయిపోతుంది అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మీ డేటా అనేది రిట్రీవ్ చేసేటప్పుడు ఓకే ఈ స్లేవ్ నోడ్ డౌన్ గానైతే మనకి ఇక్కడ గమనించండి మనకి ఎన్ని బ్లాక్స్ లో నుంచి డేటా కావాలి? ఈ పర్టికులర్ ఫైల్ కి మనకి ఎన్ని బ్లాక్స్ నుంచి డేటా కావాలి? 4 బ్లాక్స్ నుంచి డేటా కావాలి. 4 బ్లాక్స్ నుంచి మనకి డేటా కావాలి. వాట్ ఆర్ ద 4 బ్లాక్స్? టెల్ మీ. B1, B2, B3, B4 ఈ 4 బ్లాక్స్ లో కావాలి. B3, B4 కావాలి. ఓకే, సో B1 అనేది అవైలబుల్ లో ఉందా లేదా S1 లో? ఉందన్న అవైలబుల్ ఉంది. అదే విధంగా ఇది ఓకే B2 అవైలబుల్ లో ఉందా లేదా ఇక్కడ? అవైలబుల్ ఉందన్న. ఓకే, అండ్ B3 వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఉందా? లేదన్న అవైలబుల్ లేదు.
లేదు కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఎక్కడో ఒక ఇక్కడ ఎక్కడైతే బీసీ ఉందో దాని నుంచి డేటా తీసుకుంటాం. ఓకే, సో మీకు అనేది డేటా అనేది మనకి లాస్ కాకుండా మనకి అనేది ఇక్కడ F1 నుంచి కానీ అయితే F4 నుంచి కానీ ఏదో ఒక ఫ్లేవర్ నుండి ఏదైతే ఫ్రీగా ఉందో ఏదైతే వీటికి దగ్గరగా ఉందో, సో అలాంటి సిచ్యువేషన్ లో మాస్టర్ తెలుసు అనమాట ఎక్కడి నుంచి డేటా తీసుకోవాలనేది. సో బేస్డ్ ఆన్ దట్ ఒకే మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే, సో F1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరగా ఉంది, రష్ ఏం లేదు దీనికంటే, దెన్ ఇది పిక్ ద డేటా ఫ్రమ్ B3. ఓకే, లేదు ఇది బిజీగా ఉందంటే ఇది విల్ పిక్ ఫ్రమ్ ద F4. సో ఆ విధంగా ఇది కూడా డేటా అనేది మనకు లాస్ కాకుండా మనకు అనేది B3 కూడా డేటా అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏముందండి మనకి B4 ఆల్రెడీ ప్రెజెంట్ లో ఉంది. ఓకే, సో బై యూజింగ్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది మనం ఏం చేయొచ్చానంటే వీ కెన్ అచీవ్ ద ఫాల్ట్ టోలరెన్స్ ఇన్ ద HDFS ఆర్కిటెక్చర్. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అన్న. ఓకే, సో ఈ విధంగా మనం ఫాల్ట్ టోలరెన్స్ అనేది మనము తెలుసుకోవచ్చు. ఇది బాగా అర్థం చేసుకోండి. సో క్లియరా? సో మనకి క్లస్టర్స్ అంటే తెలుసు, తర్వాత డిఎఫ్ఎస్ మోడల్ అంటే తెలుసు, నాన్ డిఎఫ్ఎస్ అంటే తెలుసు, తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనము స్పార్క్ లో ఏమన్నా ఏం చెప్పాము? నా మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు అన్న, బ్రేక్ అవుతుంది, డిస్టర్బ్ గా వస్తుంది. అవునా, ఇప్పుడు అదే మీరు కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడితే క్లారిటీగా ఉంది, కొంచెం వెనక్కి వెళ్ళారంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే బానే ఉందా? ఇప్పుడు ఓకే అన్న, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డిఎఫ్ఎస్ అయిపోయింది. ఓకే, నాన్ డిఎఫ్ఎస్ మోడల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనము స్పార్క్ స్టార్ట్ చేసుకోవాలి. స్పార్క్ మీకు ఆల్రెడీ ఒక పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అంటే స్పార్క్ అంటే ఏంది, ఇది తర్వాత వచ్చేసి ఆర్డిడిస్ అంటే ఏంటిది, తర్వాత డేటా ఫ్రేమ్స్ అంటే ఏమిటిది, సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా లాస్ట్ టైం. గుర్తుందా? చేశానా చేయలేదా? చేశారన్న, డేటా ఫ్రేమ్స్ స్పార్క్ చేశారు బేసిక్ లెవెల్. సో మనకి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, మనకి ఆర్డిడి అనేది క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఆర్డిడిస్ అనేది అసలు ఎప్పుడు క్రియేట్ అవుతాయి గుర్తుందా? హలో హలో, వినపడుతుందా లేదా? నేను క్వశ్చన్ అడిగినప్పుడు వినపడదేమా? వినపడుతుంది అన్న. ఆర్డిడి ఎప్పుడు క్రియేట్ అయింది? చదువుకోవాలి మీరు. ఓకే, సో ఆర్డిడిస్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందనంటే ప్యారలైజింగ్ ద ఇన్ ఎగ్జిస్టింగ్ కలెక్షన్ అండ్ referencing a data set in external storage systems, that is HDFS, S3 and many more. ఓకే, సో ఏంది దీని మీనింగ్ అని అంటే, ఆర్డిడిస్ అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రిజిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్. ఓకే, రిజిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అని చెప్పేసి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? గుర్తుందన్న. సరే, ఆర్డిడి అంటే ఏంటంటే మనకి జనరల్ గా ఏంటంటే అండి, పార్క్ లో మనకి మెయిన్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒకటి ఆర్డిడి, తర్వాత డేటా ఫ్రేమ్స్, తర్వాత ఈ రెండు గురించి ఎక్కువ మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఆర్డిడి అంటే ఏంటంటే రెసిలియంట్ డిస్ట్రిబ్యూట్ డేటా సెట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డేటా అనేది జనరల్ గా మామూలుగా స్పార్క్ లో డేటా అనేది ఎక్కడ ఉంటుంది అంటే మెమరీలో స్టోర్ అవుతుంది. అదే విధంగా ఎట్లాగా
దాని బ్యాక్గ్రౌండ్ లో మెమరీలో డిస్ట్రిబ్యూటెడ్ మేనర్ లో డేటా అనేది స్టోర్ అవుతుంటది. ఓకే, ఆర్డిడి అంటే. ఓకే, సో ఇది ఏ విధంగా మనకి స్టోర్ అవుతుంది, దీనికి మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, అసలు ఈ ఆర్డిడిస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మనం ఇక్కడ నెక్స్ట్ మనం చెప్పుకునేది. ఎందుకనంటే యాజ్ గా మనకి ఏంటంటే స్పైస్ పార్క్ మీద మనం వర్క్ చేస్తున్నాం అనుకుంటేనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్డిడిస్ అనేది ఫస్ట్ బేసిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే డేటా ఫ్రేమ్స్. అర్థమవుతుందా? సో బేసిక్ గా ఆర్డిడి అనేది క్రియేట్ చేయడం ఎట్లాగనంటే ఎగ్జిస్టింగ్ కలెక్షన్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే పైథాన్ ఆబ్జెక్ట్ కానీ, ఓకే, లేకపోతే స్కాలా ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే జావా ఆబ్జెక్ట్ కానీ, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ కానీ ఉంటే దాన్ని మనము ప్యారలైజ్ అనేది కానీ కమాండ్ కానీ వాడేస్తే ఓకే మనకేందనంటే ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే ఈ విధంగా మనం ఏవైతే కలెక్షన్స్ మనం క్రియేట్ చేసుకున్నామో ఓకే, సో ఇలాంటి కలెక్షన్స్ ని మనం డేటాని ఓకే, దీన్ని అంటే దిస్ ఇస్ పైథాన్ ఆబ్జెక్ట్ ని ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన డ్రైవర్ లో ఉంటది. సో డ్రైవర్ అంటే ఏదో కాదండి, మన ల్యాప్టాప్ లో ఏవైతే మీరు చేస్తున్నారో ఇవే మన డ్రైవర్. సో ఇది నేను అందరు ఇన్స్టాలేషన్ చేసుకున్నారా పార్క్ ని? చేసుకుని ఉన్నాం అన్న, ఇన్స్టాలేషన్ అయిపోయింది. మనం తెలుసు కదండి స్పైస్ పార్క్ లో రన్ కావాలంటే ఎట్లా చేసుకోవాలి, ఏ కమెంట్ రన్ చేయాలి? స్పైస్ పార్క్. ఓకే, స్పైస్ పార్క్ అని చెప్పి ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనం స్పైస్ పార్క్ అని ఎంటర్ చేస్తామో ఈ మొత్తం వచ్చేసి వెల్కమ్ టు స్పార్క్ అని చెప్పేసి మనకి ఏ వర్షన్ మనం వాడుతున్నామో అంతా చెప్తుంది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి వచ్చేసి ఇది వెబ్ విఏ అనమాట. ఇది ఓకే, దీంట్లో కానీ వెళితే ఇవన్నీ తర్వాత చెప్తానులే. ఇంకోటి, ఇది మనకి వెబ్ విఏ వెబ్ యుఏ అంటారు అనమాట. ఓకే, సో హియర్ మీరేం చూడొచ్చానంటే మొత్తం అంటే ఏ జాబ్స్ రన్ అవుతున్నాయి, ఓకే, సో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి అంటే ఏం మనం రన్ చేయలేదు, జస్ట్ ఇక్కడ జస్ట్ స్పార్క్ ఓపెన్ చేసాం కాబట్టి ఏం లేదు ఇక్కడ. లేకపోతే మనం ఏమేమి ఎంత స్టోరేజ్ ఉంది దీనికి, ఓకే, లేకపోతే ఏం ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ చూడండి, ఎక్కడ ఇది ఇన్స్టాలేషన్ అయింది, జావా హోమ్ ఏంటిది, వర్షన్ ఏంటిది, ఎక్కడ యాప్ ఐడి ఏంది, ఓకే, ఏమేమి ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే, సో అన్ని ఇక్కడ మనకు చూపిస్తా ఉంటది అనమాట. ఓకే, సో అదే విధంగా ఎగ్జిక్యూటర్స్ అంటే ఏమేమి రన్ అవుతున్నాయో అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి. ఓకే, సో ఏమేమన్నా డెడ్ ఏమైనా అయినాయా, తర్వాత ఏమన్నా రన్ కాకుండా ఆగిపోయి ఉన్నాయా, లేకపోతే ఏంది, సో ఎప్పుడు రన్ అవుతుంది, షఫుల్ రీడ్ షఫుల్ రైట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇది కూడా డ్రైవర్ అనమాట. డ్రైవర్ అంటే నా ల్యాప్టాప్ ఇది. ఓకే, సో నా ల్యాప్టాప్ ని ఏమంటారు అంటే దీన్ని డ్రైవర్ అంటారు. ఓకే, సో ఇది యాక్టివ్ లో ఉంది. సో ఈ విధంగా ఏంటంటే ఆర్డిడిస్ బ్లాక్స్ ఎన్ని క్రియేట్ అయ్యాయి, స్టోరేజ్ మెమరీ ఎంత ఉంది, ఓకే, సో డిస్క్ ఎంత యూజ్ అయింది, ఎన్ని కోర్స్ మనం వాడుతున్నాం, 4 కోర్స్ మనకి ఉంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు టాస్క్లు ఏమైనా రన్ అవుతున్నాయా లేదా, ఓకే, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టేజెస్ అని అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో, అసలు స్టేజెస్ అంటే ఏంది ఇవన్నీ కూడా నేను చెప్తానులే. ఇవ్వండి, ఇది ఎంత టైం పట్టింది, ఎంత వరకు పోయింది, ఎంత వరకు టైం పట్టింది మొత్తం చూపిస్తుంది ఇది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక్కొక్క జాబ్ కి అంటే ఒక స్పార్క్ కి ఏంటంటే వెబ్ యూఐ అనేది ఉంటుందండి. ఓకే, ఎప్పుడైతే మీరు రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు కూడా మనకు ఒక వెబ్ యూఐ అనేది ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి మీరు ఏదైనా జాబ్ స్ట్రక్ అయిందా, లేకపోతే ఎందుకు ఫెయిల్ అయింది అనేది మొత్తం మనం వచ్చేసి రిసోర్స్ మేనేజర్ ఉంటుంది అనమాట. ఓకే, హడూప్ రిసోర్స్ మేనేజర్ ఉంటుంది. హడూప్ రిసోర్స్ మేనేజర్ లోకి వెళితే అసలు ఎందుకు ఫెయిల్ అయింది ఏందనేది చెప్తుంది. ఓకే,
సో ఆ తర్వాత మనం ఏం చేస్తామనంటే స్పార్క్ లో కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే స్పార్క్ కాంటెక్స్ట్ అంటారు అనమాట, వీటిని అవైలబుల్ యాజ్ ఎస్సీ అంటారు. ఓకే, సో ఇదేంటంటే మనకి యాక్చువల్గా ఇక్కడ నేను కోడ్ రాస్తున్నాను. ఓకే, సో మనకి స్పార్క్ కి ఎంట్రీ పాయింట్ అనమాట ఇది. ఓకే, సో మనకి స్పార్క్ కి ఎంట్రీ పాయింట్ ఏంటంటే ఎస్సీ అనమాట, స్పార్క్ కాంటెక్స్ట్. అదే విధంగా స్పార్క్ సెషన్ కూడా. సో ఈ స్పార్క్ సెషన్లు ఇవన్నీ వచ్చేసంటే మన స్పార్క్ కి ఎంట్రీ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మీరు కోడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఈ ఎస్సీలు స్పార్క్లను వాడుకొని మన కోడ్ అనేది రన్ చేసుకుంటా ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది పైథాన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది పైథాన్ ఆబ్జెక్టా లేకపోతే స్పార్క్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది పైథాన్ ఆబ్జెక్ట్ కానీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 అని కనుక కొడితే ఇదేం చేసిందండి, జస్ట్ మనకి డేటా అనేది డిస్ప్లే చేసిందా లేదా? ఇక్కడ డేటా డిస్ప్లే చేస్తుంది కదా. యా, అలా కాకుండా ఇప్పుడు చూడండి, నేను స్పార్క్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ఆర్డిడి క్రియేట్ చేస్తాను. సో ఆర్డిడి ఎప్పుడు క్రియేట్ అవుతుందనంటే ఎప్పుడైతే మీరు ఏం చేశారంటే ఒక ప్యారలైజ్ కలెక్షన్ చేస్తుంటే, ఇది ఒక కలెక్షన్ ని మన ప్యారలైజ్ అనే కమాండ్ కానీ వాడితే ఎస్సీ డాట్, ఓకే ఎస్సీ డాట్, ఇది స్పార్క్ కాంటెక్స్ట్ అనమాట. లేదు అని అంటే మీరు ఇది కూడా రాసుకోవచ్చు అండి. ఓకే, స్పార్క్ డాట్, ఓకే అట్లా కూడా రాసుకోవచ్చు, ఎస్సీ డాట్ అని చెప్పేసి అది కూడా ప్యారలైజ్ అని రాసుకోవచ్చు, అది కూడా రాసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీరు రాసుకుందరు. బట్ ఎస్సీ డాట్ ప్యారలైజ్ అని కానీ రాసి తర్వాత మీరు ఏదైతే కలెక్షన్ ఉందో దాన్ని కానీ రాస్తే, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఇది R2 అనేది ఏమవుతుందనండి, R2 అనేది ఏమైంది, ఆర్డిడిగా ఉందా లేకపోతే ఆర్డిడి అయిందన్న. ఆర్డిడి? ఆర్డిడి అయింది. సో ఆర్డిడిలో ఉన్న డేటాని చూడాలంటే ఎక్కడ ఉంటుంది ఆర్డిడిలో డేటా, అంటే ఎక్కడ ఉంటుంది డేటా? ఇన్ మెమరీలో ఉంటుంది అన్న, స్పార్క్ ఇన్ మెమరీ. మెమరీలో ఉంటుంది. ఇప్పుడు నేను R2 అని కొట్టిన డేటా వచ్చిందా? రాలేదన్న, ఏం రాలేదు రాలేదు. ప్యారలైజ్ కనెక్షన్ సంథింగ్ సంథింగ్ అని చెప్తుంది. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆర్డిడి అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మెమరీలో అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కదా డేటా. సో ఆ మెమరీలో ఉన్న డేటాని అది కలెక్ట్ చేసుకోవాలి కదా. ఇందాక నేను చెప్పాను కదా, డేటా అనేది మల్టిపుల్ గా డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటుంది, బ్లాక్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే, సేమ్ ఇక్కడ ఏంటంటే అక్కడ నోట్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వర్కర్ నోట్స్ అంటారు. ఆడికి టెర్మినాలజీ ఏంటంటే ఇక్కడ మాస్టర్ నోడ్ అని మనం అట్లా అంటాము. ఇక్కడ కూడా ఏంటంటే రిసోర్స్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. రిసోర్స్ మేనేజర్ ఒకటి, తర్వాత వచ్చేసి వర్కర్ నోడ్స్ ఉంటుంది. ఓకే, తర్వాత మనకు డ్రైవర్ నోడ్ అంటారు. డ్రైవర్ నోడ్ అంటే ఇది రిసోర్స్ మేనేజర్ ఉంటాడు మధ్యలో. ఓకే, దాని తర్వాత మనకి ఏంటంటే వర్కర్ నోడ్స్ ఉంటాయి. వర్కర్ నోడ్స్ లో మళ్ళీ టాస్క్స్, ఎగ్జిక్యూటర్స్, ఓకే ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేను స్పార్క్ ఆర్కిటెక్చర్ లో చెప్తాను. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, మనకి డేటా మెమరీలో డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో డిస్ట్రిబ్యూట్ అయిన డేటాని మనం ఏం చేయాలంటే చూసుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ కలెక్ట్. చూసారా మనకు డేటా అనేది చూపించిందా లేదు? ఇప్పుడు అర్థమైందా? ఇందాక నేను ఇప్పుడు రన్ చేయడంతో ఏం చేస్తుంది ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అంటే సరేలే, ఇందాక బ్యాక్గ్రౌండ్ లో స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది సంథింగ్ రన్ అయ్యేసి మన డేటా ప్రింట్ చేసింది. చూసారా మీరు? చూసాం. ఇక్కడ చూడు, నేను ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రన్ చేశానో చూడండి 2 స్టేజెస్ క్రియేట్ అయినాయి అంట. ఓకే, స్టేజ్ 1 స్టేజ్ 0. ఓకే, సో ఇట్లాగా మీరు చూసుకోవచ్చు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది మొత్తం దీంట్లో చూస్తుంది. డ్యాగ్ విజువలైజేషన్, ఓకే ప్యారలైజ్ కలెక్టివ్ అంటే ఒకటే స్టేజ్ క్రియేట్ అయింది. ఎందుకని మనం సింగిల్ స్టేజ్ లోనే వర్క్ చేసాం కాబట్టి. మల్టిపుల్ నువ్వు ఆపరేషన్స్ కానీ చేస్తే అన్ని ఇక్కడ కూడా ఏంటంటే నేను తర్వాత చెప్తాను, చాలా స్టోరీ ఉంటుంది దీనికి. సో జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇక్కడ స్టేజెస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఎన్ని క్రియేట్ అయినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి R2 డాట్ కలెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో స్పార్క్ డాట్ కౌంట్ అని వస్తాయి. చూడండి బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, కొన్ని స్టేజెస్ క్రియేట్ అయితే అవుతున్నాయి. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోనండి, ట్రాన్స్ఫర్మేషన్స్ అని యాక్షన్స్ అని ఉంటాయండి ఆర్డిడిలో. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే యాక్షన్స్ అనేది తర్వాత చెప్తాం, జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకుని ఇది ఒక యాక్షన్.
సో ఎప్పుడైతే నువ్వు యాక్షన్ అప్లై చేస్తున్నావో ఓవర్ ఆర్డిడి మీద మన యాక్షన్ అప్లై కానీ చేస్తే ఇప్పుడు R3 అనేది ఆర్డిడియా లేక పైథాన్ ఆబ్జెక్ట్? పైథాన్ ఆబ్జెక్ట్ R3 అనేది పైథాన్ ఆబ్జెక్ట్ ఆర్డిడియా? ఆర్డిటి కాదండి, ఎందుకంటే ప్యారలైజ్ యూస్ చేయలేదు కాబట్టి ఆర్డిటి కాదు. ప్యారలైజ్ వెళ్ళిపోయింది. ఓకే, ప్యారలైజ్ ఇక్కడ చేసావు R2. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే R2 డాట్ కౌంట్ అంటే యాక్షన్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు యాక్షన్ చేస్తారో అప్పుడు వచ్చేసి అది వచ్చేసి ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఏమైతుందంటే డ్రైవర్ ప్రోగ్రామ్ లో డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఏదైతే డిస్ప్లే చేసిందని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు R3 అనేది ఏంటంటే పైథాన్ ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. చూడండి, కౌంట్ వచ్చేసి 2. ఎందుకని మనకి ఇక్కడ 2 కౌంట్స్ ఉన్నాయి కదా. సో అట్లాగా మనకి ఇది ఏంటంటే డ్రైవర్ ప్రోగ్రామ్ లో స్టోర్ అయిపోద్ది అనమాట. అంటే ఎప్పుడైతే మీరు యాక్షన్స్ అనేది చేస్తున్నారో, అంటే యాక్షన్స్ అంటే ఏంటంటే కలెక్ట్ అంటే ఒక యాక్షన్, కౌంట్ అంటే ఒక యాక్షన్ అనమాట. ఎప్పుడైతే ఇవి మీరు అప్లై చేస్తారో ఓవర్ ఆర్డిడి, ఇదేంటంటే పైథాన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏమైందనంటే మనకి డైరెక్ట్ గా డ్రైవర్ లో డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఇవన్నీ అర్థమవుతుందా? క్లియరా? నెక్స్ట్, so let's say I have the file in the input here. Okay, I want to read the data. సో దిస్ ఈజ్ ఎక్కడ ఉంది మనకి? ఎక్స్టర్నల్ గా ఉంది, నాట్ ఇంటర్నల్, రైట్? అంటే ఇది వచ్చేసి మనం పైథాన్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసాం, కానీ ఇక్కడ డేటా ఫైల్ అనేది ఎక్కడ ఉంది? నా సిస్టమ్ లో ఉంది, లేదంటే HDFS లొకేషన్ లో ఉంటుంది, లేదంటే S3 లొకేషన్ లో ఉండొచ్చు, అజూర్ లొకేషన్ ఉండొచ్చు, మీకు నచ్చిన లొకేషన్ లో ఉంది. అంటే ఎక్స్టర్నల్ గా ఈ ఫైల్ తెచ్చుకొని వస్తున్నాం కాబట్టి దీనికి మీరు కానీ చేసినప్పుడు కూడా ఇప్పుడేం క్రియేట్ అయితే చెప్పండి? ఆర్డిడి క్రియేట్ అవుతుందా లేకపోతే ఏం క్రియేట్ అవుతుంది? ఇక్కడ చూడండి, 2 ways అనమాట. స్పార్క్ కాన్స్టెంట్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఇట్లా కూడా రాసుకోవచ్చు, లేదంటే SC డాట్ టెక్స్ట్ ఫైల్ రాసుకోవచ్చు. ఓకే, సో ఎలా అయినా మీకు రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ స్పార్క్ అని రాసుకొని స్పార్క్ లో మనకి ఏంటంటే స్పార్క్ కాంటెక్స్ట్ అనేది మెథడ్ ఉంటుందండి. అట్లాంటి మెథడ్ లో మళ్ళీ టెక్స్ట్ ఫైల్ అనేది తెచ్చుకొని ఆ మెథడ్ వాడుకొని మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట డేటాని. సో ఈ విధంగా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఏం క్రియేట్ చేసుకోవచ్చు? ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమైందంటే ఆర్డిడిని క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఆర్డిడిలో ఉన్న డేటాని మనం చూడాలంటే ఏమేం చేయొచ్చండి? కలెక్ట్ యూస్ చేసి కలెక్ట్ అని, టేక్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తాను. జస్ట్ మీరు ప్రెజెంట్ అయితే కలెక్ట్ గురించి మాట్లాడతాను. నాది క్లస్టర్ లో ఇన్పుట్ ఫైల్ వచ్చేసి ఏముంది ఇక్కడ మీరు గమనిస్తే, వేర్ ఇస్ దట్? ఐ వాంట్ టు సీ హియర్. హలో, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, ఐ హాడ్ యువర్ డిన్నర్, ఐ యామ్ లెర్నింగ్ హడూప్. ఓకే, మీకు ఇక్కడైతే ఈ ఫైల్ కనిపిస్తుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ యువర్ డేటా హియర్? ఈ డేటా ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఫైల్ ఉంది, దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి మనం ఆర్డిడిలో మనం స్టోర్ చేసాం. అంటే బేసికల్ గా ఆర్డిడి అంటే ఏంటంటే మెమరీలో డేటా అనేది స్టోర్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీకు డేటా అనేది ఇట్లా ఉంది. సో ఎప్పుడైతే మీరు ఆర్డిడి ఎప్పుడు క్రియేట్ అవుతారంటే ఎప్పుడైతే మీరు ప్యారలైజ్ కానీ చేస్తే మనకి ఏదైతే పైథాన్ ఆబ్జెక్ట్ కానీ ఉంటుందో, లేకపోతే స్కాలాలో మీరు వచ్చేసే స్కాలా ఆబ్జెక్ట్ ఉంటుందో, లేదా జావాలో వచ్చేసే జావా ఆబ్జెక్ట్ ఉంటుందో, అప్పుడు మీరు ప్యారలైజ్ కానీ చేస్తే అప్పుడు ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంది. అదే విధంగా యు ఆర్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్, ఒక ఎక్స్టర్నల్ డేటాబేసెస్, ఒక ఎక్స్టర్నల్ ఫైల్ సిస్టమ్. In that time also it is creating the RDD. Okay, so RDD it will be created in the 2 ways. Okay, another way is also there. What is that? If you are applying the over RDD any transformations, okay, then also it will create the new RDD. That is I will explain. Okay, so now సో మనకు అదే విధంగా ఇది ఎట్లాగా ఉంటుంది అంటే డేటా అనేది మనకి స్ప్లిట్ అయిపోయేసి మనకి ఆర్డిడిలో ఉంది. ఇదంతా వచ్చేసి అంటే కీ అండ్ వాల్యూ పేర్ లో ఈ డేటా అంతా హోల్ టెక్స్ట్ ఫైల్ అనేది లోడ్ అయిపోతుంది అనమాట. అంటే ఇదేం జరుగుతుందంటే ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్డిడి డాట్ కలెక్ట్. ఏం చెప్తుంది ఇది? కీ వాల్యూ పేరుగా అది స్టోర్ అయిపోద్ది అనమాట. అంటే కీ వాల్యూ పేరు అంటే ఏంటంటే నీ యొక్క ఫైల్ వచ్చేసి మొత్తం కీ, దాని ఒక వాల్యూ వచ్చేసి ఇక్కడ క్రియేట్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ మీరు గమనించారో లేదో, హోల్ టెక్స్ట్ ఫైల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే రిటర్న్ పెయిర్ ఆర్డిడి.
సో పెయిర్ ఆర్డిటీ అంటే ఏంటంటే కీ బీయింగ్ విత్ ద ఫైల్ పాత్, ఓకే, కీ బీయింగ్ ద ఫైల్ పాత్ అండ్ వాల్యూ బీయింగ్ ఇన్ ఫైల్ కాంటెంట్. సో ఆర్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ హియర్? సి కీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం జరుగుతుందంటే కీ. సో కీలో ఏం చెప్తుందండి, పాత్ అనేది వస్తుందని చెప్పాను. సో అదే విధంగా వాల్యూలు ఏమొస్తుందంటే ఇక్కడ మొత్తం మీ ఫైల్ కాంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఈ హోల్ టెక్స్ట్ ఫైల్ అనేది ఈ విధంగా మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో అదే విధంగా లెట్స్ సే ఐ హ్యావ్